హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే వీడియో ఇది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. నాకు స్కిప్ చేస్తే టైం అనేది కలవదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో అనేది పూర్తిగా చూడండి ఓపెన్ చేసినాక. ఇప్పుడైతే మేము స్కూల్కి అయితే బయలుదేరిపోతున్నాం. ఇది వచ్చేసి ప్రగతి నగర్ రోడ్డు. ప్రగతి నగర్లో ఇక్కడ సైడ్న మీకు ఒకసారి చేపలు ఉంటాయని చెప్పాను కదండి. ఈ రోడ్లోనే మళ్ళీ చేపలు కానీ ఇంకా మనం ఎవరైనా అమ్ముకోవాల్సిన వాళ్ళు ఉంటే ఇంకా చిన్న చిన్న వస్తువులు అనేవి ఇక్కడ పెట్టి అమ్ముతారు. అలాగే ఉల్లిపాయలని ఇంకా చాలా ఉంటాయి, ఎక్వేరియమ్స్, ఇంకా మొక్కలని. మేము ఎప్పుడైనా పూల మొక్కలు తీసుకోవాలంటే ఇక్కడికే వస్తాము. ఇక్కడ మంచి రీజనబుల్గానే ఉంటాయి, చాలా ప్రైజెస్ తక్కువగానే ఉంటాయి. నేనైతే ఇక్కడే తీసుకుంటాను మొక్కలు అనేది. ఈ నర్సరీకి వచ్చి తీసుకుంటాను. ఇక్కడ 1-2 అలా తీసుకుంటాను ఎప్పుడైనా. ఇప్పుడైతే తీసుకుంటలేదు, ఎందుకంటే ఉన్న మొక్కలే చచ్చిపోతున్నాయి. ఇప్పుడైతే తీసుకోవచ్చు మళ్ళీ, ఎందుకంటే కొంచెం వెదర్ అనేది చల్లబడింది కదా, ఇప్పుడైతే బతుకుతాయి. చాలా ఎండలు చాలా తట్టుకున్నాయి మావి. నాది ఒక తమలపాకు చెట్టు ఒకటే చచ్చిపోయింది, ఇంకేది చచ్చిపోలేదు. అది నేను ఊరు వెళ్ళినప్పుడు ఎవరు వాటర్ పైగా చచ్చిపోయింది. ఇప్పుడైతే మా దర్శక కోసం ఇక్కడైతే చాక్లెట్స్ తీసుకుంటున్నాము. స్కూల్లో ఇవ్వడానికి ఫస్ట్ డే కదా, ఏమైనా ఇస్తే బాగుంటుంది, గుర్తుండిపోద్ది అని. వాళ్ళ డాడీ అయితే వదలట్లేదు తను చేపట్టుకుని. సర్లే మీ ఇద్దరే వెళ్ళండి, నేనైతే వీడియో తీసుకుంటున్నాను, ఇది ఎలాగో గుర్తుండిపోద్ది కదా అని నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మా దర్శక అయితే ఎంత హుషారుగా వెళ్ళిపోతుందో. అందరూ అంటున్నారు కళ్ళజోడు పెట్టుకుని వచ్చింది, చాలా స్టైల్గా వచ్చింది అని అంటున్నారా. చాలా నవ్వుకున్నాము, వీడియోకి ఇలా ఉంటుంది అలా అనగానే. ఇప్పుడైతే దర్శకకు వాళ్ళ నాన్న అయితే అక్షింతలు వేసి బొట్టు పెట్టి దిగేస్తున్నాడు. ఇంకా ఎంట్రన్స్ ఎల్కేజీ, ఇప్పుడు ఫస్ట్ డే ఎల్కేజీకి వెళ్తుంది. నాకైతే చాలా ఎమోషనల్ అయిపోయాను, ఎందుకంటే చాలా చాలా ఏడ్ చేశాను. ప్రిన్సిపల్ మేడం అంటున్నారు, ఎందుకమ్మా ఎక్కడ పంపిస్తున్నా, స్కూల్కే కదమ్మా, ఏడమ్మక మాది బాధ్యత, ఏదన్నా జరిగితే మాది అంటున్నారా. సరేనండి అన్నాను. ఇప్పుడైతే మా ధన్విత వచ్చేసి ఇక్కడ దండం పెట్టుకుంటుంది దేవుడికి. ఇక్కడ వాళ్ళ డాడీ అయితే అక్షింతలు వేస్తున్నారు. మా ధన్వితకు కూడా వేయాలి కదా, పక్కనే ఉంది, నాకు కూడా వేయి అని అంటుంది. సర్లే అని ధన్వితకు కూడా వేశారు. ఇప్పుడైతే స్కూల్ అంటే క్లాస్లోకి అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ నాకైతే ఏం కాదమ్మా, ఏమీ అవ్వదు, మీ పిల్లల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాము అది ఇది అని చెప్తున్నారు. వీళ్ళు ఆయాలు ఉంటారు కదా, వాళ్ళకైతే అన్నిసార్లు చెప్పొచ్చాను, మీకు కావాలంటే ఏమన్నా ఇస్తాను, నేనైతే బాగా చూసుకోండి వాళ్ళని నేను ఎప్పుడన్నా వచ్చినప్పుడు. ఇప్పుడైతే మేము స్కూల్కి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చాక్లెట్స్ పంచుదామని ఇప్పుడైతే ఉన్నాము. మా ధన్విత దగ్గరికి ఒక పాప వచ్చాడు. వాడు వచ్చేసేసి ముద్దులు పెట్టేసేసుకుంటున్నాడు. అసలు ఎన్ని ముద్దులు పెట్టేసేస్తున్నాడు. నేనైతే చూసుకోలేదు, సడన్గా చూశాను వాడిని. వాడు ముద్దు పెట్టుకుంటున్నాడు, నాకు కూడా నవ్వు వచ్చింది. అరే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎన్ని ముద్దులు ఏంటరా అనుకున్నాను. తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మా ధన్విత అయితే మొత్తం అంతా చాక్లెట్స్ పంచేసింది. అసలు చాలా ఎమోషనల్ అయిపోయాను నేనైతే. ఇప్పుడైతే చాక్లెట్స్ పంచుతున్నారా, అందరికీ చాక్లెట్స్ తెప్పించేసాను. అలాగే స్లేట్ పెన్సిల్స్ కూడా తెప్పించాను. అవైతే మేడంకే ఇచ్చేస్తాను, మీరు ఎవరికన్నా కావాలంటే ఇవ్వండి మీ చేత్తోనే. వంశీ అయితే అందరికీ చాక్లెట్స్ ఇప్పించేసి కూడా మళ్ళీ తర్వాత మేడం కూడా కొందరు టీచర్స్కి అయితే ఇప్పించింది చాక్లెట్స్. మేడం చాలా మంచి వాళ్ళు, ఇక్కడే ఉంటారు మా పక్కనే అంట, మా షాప్ పక్కనే. ఆ మేడమే జాయిన్ చేయించారు, నాది బాధ్యత ఏదన్నా జరిగితే అని అంటుంది. ఇంకా వంశీ అయితే దాన్ని పట్టుకుని ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాడు. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటున్నాను, ఇంకెప్పుడు నాకు గుర్తుండిపోద్ది అన్నట్టు వీడియో ఇది. ఫస్ట్ రోజు కదా, చాలా హ్యాపీగా అయిపోయింది. తను కూడా ఏడవలేదు. అందరు టీచర్స్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అసలు అలా అనుకోలేదు నేను. అసలు గౌతమ్ మోడల్ స్కూల్లో ఎందుకు వేసాను అనుకున్నాను ఫస్ట్. అయితే కాదు కానీ చాలా బాగుంది ఇక్కడ. వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఎవరైనా వేయొచ్చు పిల్లల్ని. ఎవరు కూడా తెలుగు అనేది మాట్లాడతాడు లేదు, ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. వాళ్ళ స్కిల్స్ కానీ ఎవరు కూడా టీచర్స్ ఉంటారు కదా, మనతో అయితే తెలుగులో మాట్లాడుతున్నారు. టీచర్స్ అసలు ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. ఎవరు కూడా తెలుగు అనేది యూజ్ చేయట్లేదు. అబ్బా చాలు కొంచెం మంచి దాంట్లో వేసుకున్నాము అనిపించింది. మేము అక్కడే ఉన్నాము, స్కూల్లో జాయిన్ చేసినంతసేపు మేము అక్కడే ఉన్నాము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అందరూ బాగానే మాట్లాడుతున్నారు.
ఇంకా మేమైతే ఎక్స్‌పోర్టింగ్ ఛార్జెస్ ఉంటాయి కదండీ బస్సు, అది వచ్చేసి మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళాము. అలాగే బుక్స్ అని, మళ్ళీ వచ్చేసి డ్రెస్ అని ఇంకా అన్నీ మాట్లాడుకోవడానికి వెళ్ళాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలన్నీ పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా దర్శక స్కూల్కి వెళ్ళే వీడియోస్ అనేది వస్తాయి. ఇంకా ఇప్పుడైతే నేనైతే షాప్లో ఉండాలి. ఇంకా ఇప్పుడైతే వీడియో అనేది అయిపోతుంది. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా ముందు వచ్చే వీడియోస్ అన్నీ ఇంకా దర్శకవే ఉంటాయి. ఇంకా స్కూల్ బాక్స్ కట్టడం, ఇంకా వీడియోస్ ఏముంటాయి ఇలా. ఈ మేడమేనండి, సుధారాణి మేడము. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని.